Questions. Ram requires cement and sand in 1:5 ratio. That means క్వశ్చన్ లో మనకి సిమెంట్ శాండ్ అనే 2 క్వాంటిటీస్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 1:5 రేషియోలో ఉన్నాయి. సో రామ్ రిక్వైర్డ్ సిమెంట్ అండ్ శాండ్ ఇన్ 1:5 రేషియో టు ప్లాస్టర్ ద వాల్. ఓకే, సో ఇఫ్ 5 kg of cement is needed to plaster a particular portion of wall, what will be the required quantity of sand? అంటే దీని మీనింగ్ అర్థం చేసుకోండి. ఎప్పుడు మనం ప్లాస్టరింగ్ చేయాలనుకున్న ఒక వాల్ని, సో వాల్ ప్లాస్టరింగ్ ఎలా చేస్తామంటే సిమెంట్ తీసుకుంటాం, శాండ్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం. సో దీన్ని నీట్గా మనం మిక్స్ చేసుకొని బ్రిక్ వాల్ని ఈ సిమెంట్ మోర్టార్ కానీ మనం అప్లై చేసుకుంటే దాన్ని ఏమంటాం? మనం ప్లాస్టరింగ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా మనము ఇటుకరాలతో ఇల్లు కడతాం, బ్రిక్స్తో ఇల్లు కడతాం, వాల్ కడతాం. సో వాల్ కట్టిన తర్వాత మనం స్మూత్గా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మనము ఆ బ్రిక్స్ పైన ఈ సిమెంట్ మోర్టార్ పేస్ట్ అనేది మనం అప్లై చేయాలి. తర్వాత వాల్ పుట్టి వేస్తే, పెయింట్ వేస్తే ఇంకా స్మూత్గా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ లేయింగ్ బ్రిక్స్ వీ షుడ్ అప్లై సిమెంట్ మోటార్. ఆ సిమెంట్ మోటార్ ఎలా తీసుకోవాలంటే ఎప్పుడు కూడా సిమెంట్ 1 part ఉంటే శాండ్ ఎన్ని పార్ట్స్ ఉండాలంట? 5 parts ఉండాలి. డెడ్ ఈజీ ఇక్కడ అర్థమైపోతుంది కదా. సిమెంట్ 1 part ఉంటే శాండ్ ఎన్ని పార్ట్స్ ఉండాలంట? 5 parts. రేషియో అంటే అదే మెయింటైన్ చేయాలన్నమాట, అదే రేషియో మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ the amount of money which I and my brother has are in the ratio of 1:2. అంటే నా దగ్గర 1 రూపాయి ఉంటే మా బ్రదర్ దగ్గర 2 rupees ఉంటుంది. నా దగ్గర 2 rupees ఉంటే మా బ్రదర్ దగ్గర డబల్ 4 ఉంటుంది. నా దగ్గర 10 ఉంటే మా బ్రదర్ దగ్గర 20 ఉంటుంది. సో ఆ రేషియో మెయింటైన్ అవ్వాలి. సో ఎప్పుడైనా కానీ రేషియో అంటే ఇట్ షుడ్ బి సేమ్ ఫర్ ఎనీ గివెన్ వాల్యూ. ఇప్పుడు మనం ప్లాస్టరింగ్ చేయాలంటే సిమెంట్ శాండ్ ఎంత రేషియోలో ఉండాలంట? 1:5 రేషియో. అంటే సిమెంట్ 1 part ఉంటే శాండ్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 5 parts. ఇక్కడ సిమెంట్ 5 kg ఉందంట, అప్పుడు శాండ్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 5 5 25. వెరీ గుడ్, అక్కడే అయిపోద్ది. సో కాబట్టి మైండ్లో చేసేయచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ట్రెడిషనల్ వే, ఇన్ ఏ ట్రెడిషనల్ వే, ఇప్పుడు చూడండి ఇంతకుముందు చెప్పాం కదా, అలా రాసుకుంటాం. సో గివెన్ cement and sand are in the ratio of 1:5, or in the ratio of 1:5. Okay, so therefore cement can be taken as 1x and sand can be taken as 5x. But cement is taken as 5 kgs. ఇక్కడ మనకి సిమెంట్ అనేది 5 kg అని ఇచ్చేసాడు. సో దిస్ 1x cement is given as 5 kgs as per the given data. So this 1x should be equal to 5 kgs. So 1x అంటే x కదా, so x is equal to 5 kgs. Now sand will be 5x. That means 5 into x value ఎంత వచ్చి మనకి 5. So 5 5s are 25 kgs. Okay, so you can tell directly or also ఇలా కూడా మనం ట్రెడిషనల్ కూడా చేయొచ్చు అన్నమాట. Yeah. Sorry. One more question. Rekha is a painter. To make a particular shade of a color, she needs to mix blue paint and green paint, or in the ratio 4:1. So immediately you have to imagine. Imagination is very important. Hello, listen here. సో ఈ ప్రాబ్లంలో ఉన్న సినారియోలో మనకి రేషియో అనేది ఏ క్వాంటిటీస్కి ఇచ్చాడు అంటే 1 is బ్లూ పెయింట్ and 1 is గ్రీన్ పెయింట్. సో బ్లూ పెయింట్ అండ్ గ్రీన్ పెయింట్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:1. అంటే బ్లూ పెయింట్ మనకి 4 parts ఉంటే గ్రీన్ పెయింట్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 1 part ఉండాలి. ఇదే రేషియో మెయింటైన్ అవ్వాలి. అంటే బ్లూ పెయింట్ మనకి 8 ఉందనుకో, గ్రీన్ పెయింట్ మనకి 2 ఉండాలి. సో బ్లూ పెయింట్ గ్రీన్ పెయింట్ ఆల్వేస్ రేషియో ఎలా ఉండాలి? Always the ratio should be 4:1. Okay, right. Now she has already 820 milliliters of blue paint
and how many milliliters of green paint does she need to buy? Very simple. ఇక్కడ బ్లూ పెయింట్ గ్రీన్ పెయింట్ ఎంత ఇచ్చారు రేషియో 4:1. అంటే బ్లూ పెయింట్ 4 పార్ట్స్ ఉంటే గ్రీన్ పెయింట్ ఎన్ని పార్ట్ ఉండాలి? ఒక పార్టే ఉండాలి. ఇక్కడ క్వశ్చన్లో బ్లూ పెయింట్ ఎన్ని ఇచ్చాడు? 820. అంటే గ్రీన్ పెయింట్ బై 4 వేసుకోవాలి, ఎందుకంటే అది 4 ఉన్నప్పుడు ఇది 1 అవుతుంది. సో ఇది బై 4 వేసుకుంటే ఏమవుతుంది? నాకు 820 by 4 విల్ గెట్ 205. ఓకే, సో లిజన్ హియర్. సో అప్పుడు అఫీషియల్గా ఎలా చేయాలి ప్రాబ్లం చెప్తాను చూడండి. సో గివెన్ రేషియో ఆఫ్ blue paint to green paint, ratio of blue paint to green paint is equal to 4:1. Therefore blue paint can be taken as some 4x liters or 4x milliliters, and green paint can be taken as 1x milliliters. But as per the question blue paint is 820 milliliters. అంటే ఆల్రెడీ ఈ బ్లూ పెయింట్ మనకు 4x ఉంది కదా, ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు? 820. సో therefore 4x is equal to 820. గివెన్ క్వశ్చన్లో మనకి 820 milliliters ఆఫ్ బ్లూ పెయింట్ ఉంది అని చెప్పాడు. బట్ రేషియో ప్రకారం బ్లూ పెయింట్ ఎంత ఉండాలి మనకి? 4x. అంటే 4x షుడ్ బి ఈక్వల్ టు 820, x షుడ్ బి ఈక్వల్ టు 820 by 4. సో 4 2s are 4 0 5s are, so 205 liters ml. So that means blue paint is 4 into 205 అంటే 820 ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, and green paint is 1x, so 1 into 205 which is 205 ml. Okay, so it is always advisable to use ratio as some multiple. For example, ఇక్కడ 4:1 ఇచ్చాడు, so I am taking blue paint as some 4x and green paint as some 1x. Okay, అలాగా. Now percentage increase and decrease. For example, నేను like I have a company. Okay, I have a company. Say this the salary of an employee in my company is some 2 lakhs per month. I have a company. Say the salary of the employee in my company is 2 lakhs per month. Now due to the investments and due to the profits, huge profits made by my company, so Elon Musk invested in my company, and Elon Musk also bought some shares in my company, and my company got huge profits. So obviously I'll try to increase salary of my employees. So I increase my salary, my employees salary from 2 lakhs to 3 lakhs per month. So the initial salary is 2 lakhs. Now the increased salary is 3 lakhs. Now if someone asks you how much percentage of salary was increased, okay, so how to calculate how much increase in percentage or decrease in percentage? Chala simple idi. See, from this we can tell that the increase in salary is 1 lakh. Increase in salary is 1 lakh. But what is the percentage increase? Ante ela cheyali cheptanu chudandi. See, first of all, this will be our initial value. This will be our initial value. Now after increasing, this is my final value. This is my final value. Now with our common sense we can say that the increase in salary is nothing but final value minus initial value. Starting నాకు salary ఎంత 2 lakhs, ఇప్పుడు 3 lakhs అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1 lakh. That is amount of increase. But if I ask you percentage of increase, that means 2 lakhs 3 lakhs అయితే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? దాని మీనింగ్ ఏంటంటే ప్రతి 100 రూపీస్కి ఎంత వాల్యూ పెరిగింది దాని మీనింగ్. 2 lakhsలో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 2000 హండ్రెడ్స్ ఉంటాయి కదా, అవునా కదా? సో 3 lakhsలో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 3000 హండ్రెడ్స్. దట్ మీన్స్ అంటే 100 రూపీస్కి నాకు ఎంత పెరిగింది? ఇక్కడ ప్రతి 100 రూపీస్కి ఆల్మోస్ట్ 1000 పెరిగింది అనమాట. ఓకే, సో like that we have to calculate percentage increase.
ఫర్ ద టోటల్ శాలరీ 2 lakhs ఎంత అనేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ ఈజ్ గివెన్ బై increase in value is given by the formula of final value minus initial value, now percentage increase is given by the value final value minus initial value by initial value into 100. Remember, we should always calculate the percentage increase or the percentage decrease with respect to initial value only. 2 lakhs నుంచి నాకు 3 lakhs అయింది. ఓకే, సో ఎంత పెరిగింది నాకు 1 lakh. ఆ 1 lakh ఎక్కడి నుంచి పెరిగింది నాకు 2 lakhs నుంచి పెరిగింది. సో 1 lakh by 2 lakhs into 100. ఓకే, so this is the formula for percentage increase. And same if you put the minus symbol interchange చేసుకుంటే we'll get percentage decrease. Say decrease in salary అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అలాగా. సో decrease in value, సే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఏం జరిగిందంటే పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళ క్రికెటర్స్ అంతా శాలరీ తగ్గించింది. ఇనిషియల్గా పర్ మ్యాచ్ ఫీజు ఒక 2 lakhs ఇస్తా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ ఫీజు 1 lakh ఇస్తుంది అనమాట. అంటే దెర్ ఇస్ డిక్రీజ్ ఇన్ శాలరీ, పీసీబీ అనమాట. ఓకే, సో అలాగా డిక్రీజ్ ఇన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ. whereas percentage decrease is given by the formula initial value minus final value by initial value into 100. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ద అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్. ఇప్పుడు ఇదేంటి అంత బట్ ఇంక్రీజే కదా నాకు. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ అంటే నేనేం కనుక్కుంటాను అక్కడ నెట్ ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. వెరాస్ పర్సంటేజ్ డిక్రీజ్ అంటే నెట్ డిక్రీజ్, ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ అంటే ఏమొస్తుంది నాకు డిక్రీజ్ ఇన్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. సో రిమెంబర్ దీస్ 2 points. ఇంక్రీజ్ వేరు, పర్సంటేజ్ ఇంక్రీజ్ వేరు. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. Okay, so listen here. In a wildlife survey, it was found that the population of certain species of rat increased from 12,000 to 15,000. Find the percentage increase in the population. Very simple question. స్టార్టింగ్ లో మనకి 1 year బ్యాక్ సర్వే చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ rat పాపులేషన్ అనేది 12,000 ఉందన్నమాట. సో initial population of rats is equal to 12,000. Next, coming to final population of rats. Final population of rats is equal to 15,000. సో ఇనిషియల్గా మన దగ్గర 12,000 ర్యాట్స్ ఉన్నాయి, ఫైనల్గా మనది 12,000 నుంచి 15,000 ఇంక్రీజ్ అయింది. సో దిస్ వాస్ ఇంక్రీజ్. సో దేర్ ఫోర్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, increase in population is nothing but 15,000 minus 12,000, which is equal to 3,000. So the increase, but they are asking percentage increase. Percentage increase ante manam kanukovalsindi with respect to initial value enta perigindi. 12,000 ki 15,000 enta percentage we have to calculate.
ఓకే 12,000కి 15,000 పెరిగింది. ఎంత పెరిగింది? 3,000. ఈ 3,000 అనేది విత్ రెస్పెక్ట్ టు 12,000 ఎంత పర్సెంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ 4/5 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అంటే ఏం చెప్తాం? 4/5 ఇంటూ 100 అంటాం కదా, అంతే కదా. సో 5 1 జార్ 5 20 జార్ 80% అంటాం, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ ఇచ్చి దీంట్లో ఒక పార్ట్ని షేడ్ చేశాను. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ షేడ్ ఏరియా అంటే 1/4 పార్ట్స్ ఇంటూ 100. సో 25% షేడ్ అయిందని చెప్తాం. సో పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ వాల్యూ. సో నాకు ఎంత పెరిగింది ఇక్కడ? 3,000. ఈ 3,000 అనేది ఎక్కడి నుంచి పెరిగింది? ఫ్రమ్ 12,000. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఇంక్రీస్ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ వాల్యూ ఓన్లీ. ఈ 3,000 అనేది 12,000 ఎంత పర్సంటేజ్? వెరీ సింపుల్. సో 3,000 బై 12,000 ఇంటూ 100. ఓకే, సో 3 1 జార్ 3 4 జార్ 4 1 జార్ 4 25 జార్ 25%. Or if you are going through formula, very simple, percentage increase is equal to final value minus initial value by initial value into 100. So what is the final value? 15,000 minus initial value 12,000 by 12,000 into 100. So same answer will get 3,000 by 12,000 into 100. So 3 1 jar 3 4 jar 4 1 jar 4 25 jar. So 25%. Okay, one is by concept. Nth increase అయింది 3,000. ఈ 3,000 ఒరిజినల్ వాల్యూలో ఎంత పర్సెంటేజ్ అంటే ఆ 3,000 బై ఇనిషియల్ వాల్యూ, అంతే కదా. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ 4 in 5? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ 4 in 5 అంటే దాని మీనింగ్ ఏంటి? 4/5 into 100. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ 3,000? what is the percentage of 3,000 in initial value 12,000 అంటే 3,000 by 12,000 into 100 అలా చేసుకోవచ్చు.